రాజమండ్రి అనగానే పేపర్ మిల్లే గుర్తుకొస్తది. అది ఇవాళ గాదు, దశాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటిది. ఆ పేపర్ మిల్లు వలన, ఆ పేపర్ మిల్లు కారణంగా వచ్చేటటువంటి కాలుష్యాన్ని వాళ్ళే ఒక చోట వాటర్‌ని స్టాగ్నేట్ చేసి, ఆ తర్వాత శుద్ధి జేసి, అది నీళ్ళలోకి వదిలిపెట్టాలి. శుద్ధి చేసినటువంటి వాటర్‌ని వదిలిపెట్టాలి. కానీ అలా కాకుండా ఏళ్ల తరబడి ఆ నీటిని అలాగే వదిలేస్తున్నారు. అదే నీళ్ళల్లో ప్రజలు స్నానాలు చేస్తున్నారు. అదే నీళ్ళని మళ్ళీ ఆహ్, ఇది జేసి రిఫ్రెష్ చేసుకొని వాటర్ తాగడానికి వాడుతున్నారు. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎవరికీ తెలీదు. అనారోగ్యాల పాలవుతారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అది నిజమని నిగ్గు తేల్చారు. ప్రత్యేకించి ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పొల్యూషన్‌కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూడటానికి కూడా ఆయనదే కాబట్టి, ల్యాబ్ వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి మరి వాటిని పరీక్షిస్తే అవి ప్రాణాంతకంగా ఉన్నాయని తేలింది. దాంతో సీరియస్ అయ్యారు. అసలు ఆ ఫ్యాక్టరీ పరిశ్రమలకి గో ఇండస్ట్రీ అంటే పరిశ్రమలు ఎదగడం అంటే ప్రజల ప్రాణాలు తీయడం కాదు గదా! అంత కావాలంటే వాళ్ళకి ఏం రాయితీలు కావాలో అడిగి తెలుసుకోవాలా? ఈ వ్యర్థ జలాల శుద్ధికి సంబంధించి ఏం కావాలో వాళ్ళు అడిగి తెలుసుకోవాలి గానీ తీసుకొచ్చి జనం మీదకి వదిలేస్తారా? ఇక్కడ రాజకీయాలు చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. ఈ ధోరణి ఎట్లాగుంటది? మీరందరూ ఇక్కడ ప్రజాప్రతినిధులు కదా అని ముందు పార్టీలకు అతీతంగా అక్కడే ఉన్నట్టు గోరంట్ల బుచ్చి చౌదరి వీళ్ళందరితో మాట్లాడి, ఆ తర్వాత దీన్ని సీరియస్‌గా తీసుకోమని కందుల దుర్గేష్‌కి మంత్రికి ఆయన సూచించారు. వాస్తవంగా అయితే గనక సీరియస్‌గా తీసుకోవడం కాదు, అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. ఎందుకు అంటే అది ప్రాణాంతకం జరుగుతుంటే కలిపేస్తూ ఉండటం. ప్రభుత్వానికి ఏమి చెప్పకుండా నాటకం ఆడుతూ ఉండటం. బట్ అక్కడ మళ్ళీ రాజకీయం అన్నటువంటి కాన్సెప్ట్ కనిపించింది. ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు వాళ్ళకి టైం ఇవ్వడం, నోటీస్ ఇవ్వడం ఇదంతా జరుగుతదనమాట.